అల్వాల్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఆయన భార్య రూపాదేవి. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ అల్వాల్ పిఎస్ పంచశీల కాలనీలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఆమె టీచర్గా పనిచేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 10 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మేడిపల్లి సత్యం, రూపాదేవి. మేడ్చల్ మునీరాబాద్లోని గవర్నమెంట్ స్కూల్లో రూపాదేవి ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నారు. అయితే భార్య మృతిని తట్టుకోలేక ఆసుపత్రిలో ఎమ్మెల్యే స్పృహ తప్పినట్టుగా తెలుస్తుంది. మేడిపల్లి సత్యంను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. నెల రోజుల కిందటే పేట్ బషీరాబాద్ విల్లా నుంచి అల్వాల్ పంచశీల కాలనీకి నివాసాన్ని మార్చినట్టుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి రూపాదేవి మృతదేహాన్ని తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితమే వీళ్ళిద్దరు కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తుంది. తిరుపతి సహా కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ అంతలోనే ఏం జరిగింది, అసలు ఆమె బలవన్మరణానికి కారణం ఏంటనే విషయాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు, రూపాదేవి అలాగే మేడిపల్లి సత్యం. 10 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏం జరిగిందనే విషయం కూడా పూర్తి స్థాయిలో తెలియరాలేదు. గురువారం మేడిపల్లి సత్యం నియోజకవర్గ పర్యటనకు వెళ్ళారు. ఉదయమే ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. కానీ ఆయన వచ్చేలోపే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం అర్ధరాత్రి వరకు కూడా బయటికి రాలేదు. అయితే ఆయన భార్య రూపాదేవి ఎందుకు బలవన్మరణానికి పాల్పడి వచ్చింది అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు వెల్లడి కావాల్సింది. ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అల్వాల్ పిఎస్ పంచశీల కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి బలవన్మరణానికి పాల్పడింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మునీరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఎస్, మా ప్రతినిధి చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, మేడిపల్లి సత్యం భార్య, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య బలవన్మరణానికి పాల్పడింది, ఆత్మహత్యకు పాల్పడింది. ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుంది, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎస్ రామ్దేవ్, గత కొంతకాలం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నటువంటి డాక్టర్ సత్యం రూపాదేవులు అన్యోన్యమైనటువంటి జంటగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత సైతం గత కొద్ది రోజుల క్రితమే, దాదాపు నెల రోజుల క్రితమే తిరుపతి వెళ్ళి వచ్చారు దంపతులు ఇతర బంధువులతో కలిసి. అయితే ఈ మధ్య కాలంలోనే ఆయన అల్వాల్లోని పంచశీల కాలనీలో శ్రీచక్ర అపార్ట్మెంట్ కి మకాం మార్చారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉంటున్నారు. రూపాదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే గత కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్యలో వివాదాలు ఉన్నాయనేటువంటి సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఆయన చొప్పదండి నియోజకవర్గ పర్యటన కోసం నిన్న ఉదయం వచ్చారు. ఉదయం రాగానే కొద్దిసేపటికే, అంటే సాయంకాలం సమయంలో మరణ వార్త, అంటే ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి వార్త తెలియడంతోనే హుటాహుటిన తిరిగి ప్రయాణమయ్యారు. ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఓన్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలోనే సిద్దిపేట ప్రాంతంలో ఆయనకి ఎస్కాట్ తో రావడం జరిగింది. వచ్చిన తర్వాత సరాసరి ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రికి వచ్చిన తర్వాత భార్య మృతదేహాన్ని చూసిన తర్వాత షాక్ కు గురయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఆయన్ని పరామర్శించడం జరిగింది. ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు అసలు రీజన్ ఏంటి అనేటువంటి కోణంలో విచారణ జరుగుతుంది. కానీ ఇప్పటికీ వాస్తవమైనటువంటి ఆధారం అయితే లభించలేదు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేటువంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. పూర్తిగా సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది రామ్దాస్. బట్ అంటే చంద్రశేఖర్, అంటే ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 10 ఏళ్ల కిందట ఇద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఏం జరిగింది, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే బలవన్మరణానికి పాల్పడేంతటి బలమైన కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమికంగా విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరిగింది అసలు? మొత్తం మీద మీరు అన్నట్టుగా ప్రేమ వివాహం చేసుకున్నారు, అన్యోన్యమైనటువంటి దాంపత్యంగా పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా గత కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్యలో చిన్న చిన్న తగాదాలే కొద్దిగా ముదిరిపోయాయి, అధికమయ్యాయి అనేటువంటి సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగానే మనస్తాపానికి, బలవన్మరణం పాల్పడే అంత కష్టం ఏమొచ్చింది ఆమెకి, ఎందుకు ఏ సమస్యకైనా కానీ పరిష్కారం లభిస్తుంది. అట్లాంటిది ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.
అలాగే ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేటువంటి దానిపైన కూడా పోలీసులు పూర్తిగా విచారణ జరుపుతున్నారు. అన్ని కోణాలు పరిశీలించిన తర్వాత మేము చెప్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రామ్దాస్. రైట్, అంటే మేడిపల్లి సత్యం నియోజకవర్గానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నిన్న ఉదయమే ఆయన నియోజకవర్గం చేరుకున్నారు. సో ఆయనకి ఈ సమాచారం ఎప్పుడు అంది, ఎగ్జాక్ట్గా ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఆయనకు సమాచారం ఎప్పుడు అందింది, అంటే దారిలో ఉన్నప్పుడే సమాచారం అందింది, ఆయన ఎన్ని గంటలకు చేరుకున్నారు ఇక్కడికి? అలా మీరు అన్నట్టుగా గురువారం ఉదయమే మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. వివిధ కార్యక్రమాలు, వివిధ గ్రామాలు తిరుగుతూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ పాల్గొంటున్నటువంటి క్రమంలోనే సాయంకాలం ఆయనకి సమాచారం అందింది. దాదాపు పొద్దుపోయిన తర్వాతనే ఈ క్రమంలోనే ఆయన హుటాహుటిన గదిలోనే భార్య ఉరివేసుకొని మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే వెంటనే రిటర్న్ అయ్యారు. ఆ రిటర్న్ అయిన తర్వాతనే అక్కడ షాక్ గురయ్యారు. దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య కలకలం రేపుతోంది. అల్వాల్లోని ఇంట్లో ఉరివేసుకొని సత్యం భార్య రూపాదేవి బలవన్మరణానికి పాల్పడింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అల్వాల్ పిఎస్ పంచశీల కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆమె ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపట్టారు. 10 ఏళ్ల కిందట ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మేడ్చల్ మునీరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో రూపాదేవి ప్రస్తుతం టీచర్గా ఉన్నారు. 2 రోజులుగా ఆమె స్కూలుకు కూడా వెళ్ళడం లేదని తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలోనే వాళ్ళు పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకొని వచ్చారు, తిరుమల వెళ్ళొచ్చారు. సో అంతలోనే ఏం జరిగింది, అసలు ఇద్దరి మధ్య అంతటి విభేదాలేంటి, ఆమె బలవన్మరణానికి పాల్పడాల్సిన బలమైన కారణం ఏంటనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, వెరీ బ్యాడ్, మేడిపల్లి సత్యం భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఎందుకు, అంటే కారణం ఏమైంటుంది అంటారు? దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తా ఉంది. గత 2 రోజుల నుంచి ఆమె స్కూల్ కు వెళ్ళట్లేదు. వికారాబాద్ కి సంబంధించినటువంటి జిల్లాలో ఆమె ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తా ఉన్నారు. 2 రోజుల నుంచి అయితే వెళ్ళట్లేదు. అయితే ఇంట్లో ఏం జరిగింది అనేటువంటిది ఇంకా పూర్తి సమాచారం బయటకు లేదు. నిన్న ఉదయం వరకు కూడా మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రీసెంట్ గానే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కూడా పోటీ చేశారు. కానీ ఆయన నియోజకవర్గానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో నిన్న గురువారం సాయంత్రం పూట ఆమె ఉరివేసుకొని చనిపోయినట్టుగా సమాచారం అందింది. అయితే మీడియాకు సమాచారం ఈ రోజు ఉదయం తెలిసినప్పటికీ నిన్న రాత్రే ఎమ్మెల్యే కూడా సమాచారం అందింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. నిన్న కూడా కలిసే ఉన్నారు. కాకపోతే విభేదాలు ఉన్నాయి అనేటువంటిది గత కొంతకాలంగా నడుస్తుంది. ఎమ్మెల్యే కాకముందు వరకు అన్యోన్యంగానే ఉన్నారు. ఈయన చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి అనేటువంటిది కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. అయితే గత కొంతకాలంగా పాలిటిక్స్ లో ఉన్నారు మేడిపల్లి సత్యం. ఇంటి బాధ్యతను, ఇంటి కుటుంబాన్ని పోషించింది మొత్తం రూపాదేవి భార్యనే. ప్రభుత్వ టీచర్ గా ఉన్నారు. ఆమెనే పూర్తి స్థాయిలో పోషించింది. ఈయన కేవలం పాలిటిక్స్ లో ఉంటూ పాలిటిక్స్ లో ఎలాగైనా ఎమ్మెల్యే కావాలంటూ చొప్పదండి ఎమ్మెల్యే పూర్తి టైం అంతా కూడా ఎమ్మెల్యే రాజకీయాలకి కేటాయించారు. ఆయన మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్ రెడ్డి అనుచరుడుగా మేడిపల్లి సత్యంకి పేరుంది. టీడీపీలో పనిచేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు 2018వ సంవత్సరంలో. ఆయనకు ఈసారి 2023 ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. సో అప్పటి నుంచి